కి ఐన్యూస్ తరపున గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. యా, పుల్లారావు గారు, మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ కొత్త రాగాన్ని అందుకున్నాడు. నిన్న మొన్నటి వరకు యుద్ధాన్ని తానే ఆపాను, టారిఫ్లతో 2 దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని నేనే ఆపానన్న ట్రంప్ ఈ రోజు అసలు పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలు నిలబడ్డాయంటే దానికి నేనే కారణం అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఆ వ్యాఖ్యలను? చాలా మంచిగా వచ్చింది కదా న్యూస్. రోజు రోజుకి అతను మాట్లాడుతున్నారు. ఈవేళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు పాకిస్తాన్లో ఏం చెప్పుకుంటున్నారు ట్రంప్ అన్న మాటలకి? ఏమిటి అతను అడుగుతున్నారు అందరూ, నువ్వు ఎక్కడి దాకున్నావు ఏంటి? ఇది అల్లరైపోయాడు. ట్రంప్తో నిన్న మొన్న మీతో మాట్లాడాను, చాలా మందితో మాట్లాడినప్పుడు ట్రంప్ మాట్లాడే మాటలు మనం ఆప్ చేయలేము. ఇదేదో ఒక స్కూల్ పిల్లోడు కాదు అమెరికా ప్రెసిడెంట్. ఆ మాటలకి ఆయన ఖర్చు పెడతానికి రెడీగా ఉన్నాడు. మనం పెద్ద దేశం, మనకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, తప్పుకోవాలి. అతను ఎవరో మీడియాలో 85 సార్లు అన్నాడు రికార్డెడ్గా, అంటే 800 సార్లు రికార్డ్ అవ్వకుండా అన్నాడు. ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్తాడంట అందరికి. నిజంగానే ట్రంప్ ఆపాడంటారా యుద్ధాన్ని? మరి ఆపటం కాదు, ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతాదంటే పాకిస్తాన్ ఇండియా స్టార్ట్ చేశారు యుద్ధం. మనం అందరికి చెప్పాలి కదా, భారతదేశం స్టార్ట్ చేసాక యూరోపియన్ యూనియన్కి చెప్పాలి, అమెరికాకి చెప్పాలి, రష్యాకి చెప్పాలి, చూడు మేము లిమిటెడ్ గా చేస్తున్నాం యుద్ధం టెర్రరిజం మీద చెప్పుకుంటారు. అది చెప్పాలి. అందుకనే హాట్ లైన్స్ ఉంటాయి. హాట్ లైన్స్ అంటే కనెక్ట్ చేయడానికి ఇమీడియట్ గా పర్మనెంట్ గా మనకి చైనాకి హాట్ లైన్ ఉన్నది. మనకి పాకిస్తాన్ కు ఉండేది తీసేసాం, వాళ్ళతో ఉపయోగం లేదని. అవును, చెప్తాలో తప్పు లేదు. ఇదేదో అతను చెప్పుకుంటున్నాడు నేను ఆప్ చేశానని, నువ్వు ఆప్ చేయలేదు. అది 80 సంవత్సరాల క్రితం పాలసీ మంది. ఎవరో మధ్యవర్తలు మాకు ఇష్టం లేదు. ఎందుకన్నామంటే మధ్యవర్తలు అంటే ఐక్యరాజ్య సమితికి వెళ్తారు, అక్కడ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. భారత్ పాక్ సంబంధించి మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడు సహించము, అంత అవసరం కూడా లేదు అని చెప్పి ఎప్పుడో చెప్తున్న పరిస్థితి. మాటలు జరుగుంటాయి, చెప్పటం జరుగుంటుంది, చెప్పాలి. లేకపోతే ఇది ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరి మీద వెళ్తాది? ఇది ఎక్కడో ఆఫ్రికాలో రవాండా కాంగో మధ్యన కాదు కదా యుద్ధం. 5 కోట్ల ఒక 50 లక్షల మధ్యన యుద్ధం కాదు. ఇది భారతదేశం అనగానే ఒక పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. సో చెప్పుకుంటారు. అమెరికన్స్ కూడా పాకిస్తాన్కి మొత్తానికి మమ్మల్ని చంపేస్తారా ఆగండి అని చెప్పుకుంటారు. సౌదీ అరేబియా చెప్పుకుంటుంది. ఇది తప్పులేదు. ఎందుకంటే భారతదేశం 2 రోజుల కంటే యుద్ధం చేయకూడదు, ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వకూడదు. యుద్ధం ఎక్స్పాండ్ అవుతే చైనా దిగుతుంది. చైనా దింపాలని పాకిస్తాన్కి ఎప్పటి నుంచో చైనా డైరెక్ట్ గా దింపాలి. పుల్లారావు గారు, ఈరోజు నిన్న ట్రంప్ మాట్లాడిన మాటలను ఒకసారి మనం పరిశీలిస్తే సో క్లియర్ గా చెప్తుంది ఏంటంటే 10 నెలల పాలనలో 8 యుద్ధాలను నేను ఆపానంటూ చెప్తున్న పరిస్థితి. కానీ అధికారంలోకి వచ్చే ముందు ఓ మాట అన్నాడు, నేను అధికార పగ్గాలు చేపడితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చిటికెలో ఆపేస్తా అంటూ చెప్పిన పరిస్థితి. మరి ఆ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? అది పరిస్థితి అతని చేతిలో లేవు, అంత సింపుల్ గా అనుకున్నట్టుగా లేదు. రష్యన్ ప్రెసిడెంట్, నేను ఇందాక ఏమంటున్నా, మనం ట్రంప్ని ఆడాలి, గేమ్ చేయాలి. రష్యన్ ప్రెసిడెంట్ అమెరికాని గేమ్ చేస్తున్నాడు. ట్రంప్ని పొగుడుతున్నాడు, ట్రంప్ చాలా గొప్పవాడు అంటున్నాడు, అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమున్నది రష్యాకి? వాళ్ళ మిసైల్స్ ఉన్నాయి, వాడు మిలిటరీ డిక్టేటర్ లాంటి ట్రంప్ ఈగోని చూసుకుంటున్నాడు, ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటున్నాడు. యుక్రెయిన్ మీద చాడీలు చెప్తున్నాడు ట్రంప్కి, నేను ఏదో ఉంటా వెనకాల జరుగుతున్నాయి, అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు వ్లాదిమిర్ పుతిన్. ఇప్పుడు అమెరికా మధ్యలో వచ్చి వాళ్ళు యుద్ధం ఆప్ చేస్తానంటే మళ్ళీ యుద్ధంలో దిగాలి. ఆ ఆర్కిటెక్చర్, ఆ బిల్డింగ్, ఆ డిజైన్ ట్రంప్ చేసేది వేరు. యూరోప్ మేము నమ్మలేమంటున్నాడు, యూరోప్ నుంచి యూరోపియన్స్ ఏం చేస్తున్నారు, ట్రంప్ని ఇన్వాల్వ్ చేయాలి యుద్ధంలోకి. పాకిస్తాన్ చైనాని మన యుద్ధంలో ఇన్వాల్వ్ చేయటానికి, యూరోపియన్స్ ట్రంప్ని యుద్ధం చేయటానికి, యుద్ధంలో ఇన్వాల్వ్ చేయటానికి. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు. ఆప్ చేయలేకపోతున్నాడంటే ట్రై చేస్తున్నాడు, యుక్రెయిన్ ని భూ ఇచ్చే అంటున్నాడు. నువ్వు 30% భూ పోతే పోయిందయ్యా, నువ్వు బ్రతుకుంటావు అంటున్నారు, అది వెంటనే. సో ఆప్ చేయటం ఒక్క రోజులో ఆప్ చేస్తా, యుద్ధాలు ఆప్ చేసా అని అలా చెప్తూ ఉంటాడు మాటలు. అది అలవాటు చేసుకోవాలి మనం. నిన్న ఏమి ఇచ్చాడు ఆయన స్పీచ్? సుప్రీం కోర్టు అది ఇది ఎక్కువ తిడతాడు అనుకున్నాం, తిట్టలేదు. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని చూపెట్టే బొమ్మ ఏం చేస్తున్నాడు, పొగుడుతున్నాడు ట్రంప్ని, నువ్వు ఆప్ చేసి. ఇప్పుడు ఆఖరికి ట్రంప్ ఏమన్నాడు, నీ జీవితం కూడా రక్షించామన్నాడు. ఇంకైపోయింది కదా వాడి పని.
వాడి పని అయిపోయింది కదా. సో ట్రంప్తో మనకి సో మొత్తంగా చాలా భారత్ కేసులు జోలికి వస్తే ఎక్కడి వరకు వెళ్తారు ఏంటి అనేది ట్రంప్ వ్యాఖ్యలతో ఒక స్పష్టమైన ప్రకటన ప్రపంచానికి తెలిసిందంటారా? తెలిసింది. భారతదేశం ఆయన కూడా తెలుసుకున్నారు. భారతదేశం అంత సింపుల్ గా లొంగే మనుషులు కాదు. అక్కడ మన పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద గూగుల్ హెడ్, మైక్రోసాఫ్ట్ హెడ్, వీళ్ళందరూ ఉండి మర్యాదగా ఉంటారు అలాంటి వాళ్ళు అనుకుంటున్నాడు. భారతదేశం ఒక విషయం మాత్రం మనం అందరూ చెప్పుకోవాలి. ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వతంత్రం రానప్పటి నుంచి సగం బట్టలు వేసుకున్న మహాత్మా గాంధీ బ్రిటిష్ ఎంపైర్ ని పడగొట్టాడు కదా. మొత్తం 55 దేశాలకు స్వతంత్రం వచ్చింది కదా. ఎలాంటి మనిషి 100 పౌండ్లు కూడా ఉండేవాడు కాదు. సో భారతదేశం మన అంచనా మనమే తక్కువ వేసుకోవడం మంచిది కాదు. మనకు కనపడం బట్ ఐరన్ సోల్ ఉన్నది. అది ట్రంప్ కూడా అర్థం చేసుకున్నది. ఇది లెక్క పెట్టరు, లెక్క చేయరు. లేకపోతే నరేంద్ర మోడీ వెళ్ళి కూర్చోఉంది కదా. సో ఇది ట్రంప్ నేను చెప్పిన రిపోర్ట్స్ మాటలు మనకేం ఒబ్జెక్షన్ లేదు. పాకిస్తాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని నా అభిప్రాయం. రైట్ పుల్లారావు గారు, మొత్తంగా చూస్తున్నాం మూడోసారి కూడా నేను అధ్యక్షుడిని కావాలనుకుంటున్నాను అంటూ ట్రంప్ చెప్పిన పరిస్థితి. ఒకసారి టారిఫ్లపై సుప్రీం నిర్ణయం చెప్పిన తర్వాత ట్రంప్ వైఖరిని చూస్తూ ఉంటే సో దేశం కోసం ఏం చేస్తున్నాను, ప్రపంచం కోసం ఏం చేస్తున్నాను అని చెప్పి ఒక బదులిచ్చే ప్రయత్నం ట్రంప్ చేశాడని భావించవచ్చా? ఆ స్పీచ్ని ఎలా అనలైజ్ చేస్తున్నారు మీరు? అంటే ఆ స్పీచ్ అమెరికాలో 2 టర్మ్ లిమిట్స్ ఉన్నాయి. 2వ టర్మ్ అయిపోగానే మళ్ళీ పోటీ చేయకూడదు. రేపు నవంబర్ నుంచి అతన్ని లేమ్ డక్ అంటారు. అంటే కుంటికాలు ఉన్న బాత్ అని. అలా మెల్లిగా వెళ్తాడు. ఆ లేమ్ డక్ అది తీసేయడానికి నేను మళ్ళీ పోటీ చేస్తున్నా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఎవరో ముఖ్యమంత్రి, నేను ఇంకా పోటీ చేయనంటే మాట ఎవడు విండే కదా, అయిపోయింది కదా అయిపోయింది. సో నేను మళ్ళీ పోటీ చేస్తా గెలుస్తాను అంటాడు. అలాగే ట్రంప్ కూడా 3వ టర్మ్ అనగానే అందరూ లేచి నిలబడి ఇంకా లైఫ్ ఉన్నది, పోటీ చేసేది. ఎందుకంటే అక్కడ టెక్నికల్ గా ఆయనకు అడ్వాంటేజ్ ఉన్నది. వాళ్ళ రాజ్యాంగంలో 2 టర్మ్స్ అన్నారు. 2 టర్మ్స్ కన్సెక్యూటివ్ టర్మ్సా లేకపోతే టోటల్ టర్మ్సా అది తేల్చలేదు. సో ఆయన దాని మీద ఆ అంబిగ్యూటీ మీద చెప్తున్నాడు. ఆయన బలం పెంచుకోవటానికి వచ్చే 3 సంవత్సరాల్లో టైంలో ఆయన పని అయిపోయింది కదా, 1000 రోజులే కదా అనుకోకుండా చెప్పుకోవటానికి చెప్పిన మాట. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు. సో డిబేట్ కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్.